నమస్కారం. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. చారిత్రక పుణ్యక్షేత్రాలైన అరసవిల్లి శ్రీకూర్మం సందర్శించడం ఆనందంగా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. భావితరాలకు దేవాలయాల విశిష్టతను చాటి చెప్పేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. శ్రీకూర్మనాథ స్వామి వారి యొక్క విశిష్టతను భావితరాలకు తెలియజేసేందుకు పురాతన జ్ఞాపకాలను కాపాడుకోవాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆదివారం దర్శించుకున్న అనంతరం వంగలపూడి అనిత శ్రీ కూర్మనాథ స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. శ్రీ కూర్మనాథ స్వామివారి ఆలయంలో ఉన్న వేద పండితులు ఆలయం యొక్క ప్రాముఖ్యతను హోం మంత్రికి వివరించారు. ఆలయంలో గోడలపై ఉన్న మ్యూరల్ పెయింటింగ్ గురించి మంత్రికి తెలియజేశారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి నరసింహనాయుడు మంత్రికి శ్రీ కూర్మనాథ స్వామి వారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే చిత్రాలు, భద్రత, ఆలయ అభివృద్ధి తదితర వాటిపై దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతానన్నారు. శ్రీకూర్మంలో శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవస్థానం వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు, అర్చకులు. చాలా ఆనందంగా ఉంది. అటు ఆదివారం పూట సూర్య భగవాన్ని దర్శనం అనేది చాలా మహద్భాగ్యంగా భావిస్తారు. ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, అన్నిటికీ కూడా ఈరోజు మన సూర్య భగవాన్ ప్రార్థించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా చెప్పడం. ఈరోజు ప్రతి వారం కూడా ఆదివారం ఎక్కువగా ఉంటుంది. ఈసారి కూడా సూర్య భగవానికి ఆ సూర్యకిరణాల తాకిడి కూడా ఓవరాల్గా ప్రతిష్టాకరమైన ఒక సూర్య భగవాన్ కొంచెం చాలా ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు, అదేవిధంగా పూజారి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. ఎంక్వైరీలో పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లు పెడుతున్నారు. మా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్తున్నా, నేను ఈరోజు ప్రత్యేకంగా భగవంతుని దర్శనం గురించి. ఉష్ణతాపంలో పేదల ఊటీ ఉంది. గడిచిన నెల రోజులుగా వాతావరణంలో ఉన్న అధిక వేడితో జనం అల్లాడిపోతున్నారు. మళ్ళీ వేసవి వచ్చిందా అనే మాదిరిగా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఖరీఫ్ పనులు ప్రారంభించిన రైతన్న ఆకాశం వైపు ఆశగా చూస్తున్నాడు. ఋతుపవనాలు దశ మార్చుకోవటం ఒకవైపు, వాతావరణంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు మరోవైపు వెరసి పేదల ఊటి ఉష్ణ తాపంతో ఉడికిపోతోంది. ఈ పరిస్థితులపై జేకేసీ వీకెండ్ కథనం. పేదల ఊటీగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు భగభగ మండుతోంది. గడిచిన 10 రోజులుగా సరాసరిన 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ జనానికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సిక్కోలు ప్రజలు గడిచిన జూలైతో పాటు ప్రస్తుత ఆగస్టు నెలలో కూడా అగ్నికార్తెల మాదిరిగా ఎండ తీవ్రతను రుచి చూస్తున్నారు. ఋతుపవనాలు వచ్చేస్తున్నాయంటూ ఆశగా చూసిన ప్రజానికానికి, రైతన్నలకు ప్రచండ భానుడు అతని తీవ్ర రూపం దాల్చడంతో విలవిలలాడుతున్నారు. వేసవి తలదన్నేరా ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోయి ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే, మరోవైపు ఖరీఫ్ సీజన్ పనులు ఇప్పటికే ప్రారంభమై వర్షం కోసం ఎదురు చూసే అన్నదాతలకు వాతావరణ పరిస్థితులు అంతు చిక్కడం లేదు. ఏడాదిలో 3 కాలాలకు 3 సీజన్లుంటాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా పర్యావరణం దెబ్బతింటున్న క్రమంలో ఈ సీజన్లో కూడా అన్సీజన్లుగా మారుతున్నాయి. ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి వేడుకల నుంచి కాస్తో కూస్తో ఎండ దెబ్బ ఉంటూ మే నెలాంతానికి మరింత ఉధృతంగా ఉంటుంది. జూన్ మొదటి వారానికి ఎండలు అదే క్రమంలో ఉన్న వాతావరణంలో వచ్చిన మార్పుల మూలంగా ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడటం ప్రారంభమవుతాయి. అయితే ఈ ఏడాది జూన్, జూలైలో పెద్దగా వర్షాలు లేకపోవడంతో పాటు అప్పుడప్పుడు చిరుజల్లులు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. మే నెలలో ఉండాల్సినంత ఎండ జూలైలో తీవ్రమై అటు జనానికి, ఇటు రైతన్నలకు ఇబ్బంది పెట్టింది. ఇక అదే ఎండ తీవ్రత ఆగస్టు నెలలో ఉండటం కూడా ప్రజలకు మేలు కలిగించేవిగా ఏమాత్రం లేదు. వ్యవసాయ పనులు చేసుకునే కర్షకులు, శ్రామికులకు వడదెబ్బ తగులుతోంది. ఇప్పుడు ఎండకు భయపడి కూలీల సైతం పనులకు దూరం అవుతున్నారు. ఇక నగరాలు, పట్టణాల్లో జనజీవనం కూడా స్తంభించిపోతోంది. ఉదయం 10 గంటల్లోగా కార్యాలయాలకు చేరుకున్నప్పటికే ఎండ తీవ్రత తట్టుకోలేక జనం ముచ్చెమటలు పడుతూ ఉంటే, ఆ తర్వాత బయటకు వచ్చేందుకు ఏ ఒక్కరూ సుముఖంగా లేరు.
మధ్యాహ్నం భోజనానికి ఇంటికి చేరుకునే ఉద్యోగ శ్రామిక వర్గాలు తాము విధులకు వెళ్ళినప్పుడే ఆహార పదార్థాలతో వెళ్లి కార్యాలయాలు తమ స్థావరాల్లో సేద తీరుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఇదే తరహాలో ఉంటోంది. పర్యావరణంలో వస్తున్న విపరీత మార్పుల కారణంగా ముందస్తుగా వచ్చిన ఋతుపవనాల్లో కదలికలు లేకపోవటం ఈ దుస్థితికి కారణమని ఒకవైపు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతుంటే, గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఇలాంటి వాతావరణం ఎదురవుతోందని ప్రజలు గుర్తెరగాలి. ఎండ తీవ్రతకు తోడు వాతావరణంలో తేమ శాతం పెరిగి ఉక్కపోత విపరీతంగా ఉంటోంది. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించకపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతిని భవిష్యత్తు మరింత గడ్డు పరిస్థితుల్లో ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణ నినాదం కాకుండా జీవన విధానంగా ప్రతి ఒక్కరూ భావించి అమలు చేసినప్పుడే ప్రకృతి మనిషి మనుగడకు సహకరిస్తుంది. ఇది ఈ వారం జేకేసీ వీకెండ్. సహకార వ్యవస్థతో రైతులకు ఎంతో లాభం చేకూరుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆప్కాబ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ వ్యవస్థలో భాగస్వామ్యమైన అందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బ్యాంకు ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులకు, మహిళా సమాఖ్యలకు, యువతకు, సహకార సంఘాల సభ్యులకు, అధికారులు, సిబ్బందికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీసీఓబి రాష్ట్రంలోని సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నాడీ వంటి సేవలు అందిస్తోందన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం సకాలంలో రుణాలు అందిస్తూ వ్యవసాయ అభివృద్ధికి ముఖ్య భుజంగా నిలుస్తోందన్నారు. సహకార వ్యవస్థను మరింత శక్తివంతం చేసి ప్రతి రైతు కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేయటమే లక్ష్యమని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ బ్యాంకు వ్యవస్థ పట్ల ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో ఉందని, సాంకేతిక ప్రగతితో సహకార బ్యాంకుల సేవలను మరింత ప్రజలతో మమేకం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీసీఓబి సేవలు రాష్ట్ర అభివృద్ధిలో అమూల్యమైనవని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. ఖరీఫ్ పనులు జోరందుకుంటున్న క్రమంలో రైతులకు యూరియా విత్తనాలు కష్టాలు లేకుండా చూడాలని కలెక్టర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి వినతిని అందజేశారు. సోమవారం జిల్లా పరిషత్లో నిర్వహించిన గ్రీవెన్స్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ను వైకాపా ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ నర్తి రామారావు, పార్టీ నాయకులు రెడ్డి శాంతి, పేరాడ తిలక్, గొర్రెల కిరణ్, చింతాడ రవికుమార్, గేదెల పురుషోత్తం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ సూపర్ 6 హామీలను నిలబెట్టుకోకపోగా రైతులను మరిన్ని కష్టాలకు గురి చేస్తుందంటూ విమర్శించారు. అన్నదాత సుఖీభవలో కోత విధించి కొందరికే వర్తింపచేశారని ఆరోపించారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పంటలను రోడ్డు మీద వేయాల్సిన పరిస్థితికి దిగజార్చారని విమర్శించారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు నడ్డి విరిచారని ఆరోపించారు. రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశారని, రైతులకు అందాల్సిన విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలించి రైతు సేవా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ దుయ్యబట్టారు. ఎరువులను పంపిణీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఎరువుల కోసం మళ్లీ రైతులు క్యూలో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, అన్నదాతలు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద ఎరువులు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేలా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడి డైవర్షన్ రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తున్నారంటూ ఆరోపించారు. రైతు సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరిస్తోందంటూ విమర్శించారు. రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచి యూరియా కొరతను వెంటనే నివారించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ను నియంత్రించి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులందరికీ ఎరువులు పంపిణీ చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ వైకాపా నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కరిమి రాజేశ్వరరావు, కేవి సత్యనారాయణ, గుండు రఘురాం, రౌతు శంకర్రావు, కణితి కృష్ణారావు, సనపల శేఖర్, అరవింద్ రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు. దేశంలోనే చారిత్రకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 19వ తేదీ నుంచి P4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పథకం అమలు విషయాలపై కలెక్టర్తో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న 10% మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అట్టడుగున ఉన్న 20% మందిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడుతూ P4 కార్యక్రమానికి మార్గదర్శకాలను సిద్ధం చేశామన్నారు. జిల్లా నియోజకవర్గ స్థాయిలో P4 కార్యక్రమం ఈ నెల 15లోగా పూర్తి చేసి 19న ప్రారంభానికి సిద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా సీఎం తన వంతుగా 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా వివిధ స్థాయిల్లో బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న వారిని అభినందించారు. 2029లోగా బంగారు కుటుంబాలను అభివృద్ధి చేసి 2047 నాటికి ఆర్థిక సమానత్వం సాధించారన్నారు. సమీక్షకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు, సిఎస్ విజయానంద్ తదితరులు సచివాలయం నుంచి హాజరు కాగా జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నర్సన్నపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి, శిక్షణ కలెక్టర్ పృథ్వీరాజ్, సిపిఓ విఎస్ లక్ష్మీ ప్రసన్న, డ్వామా పిడి సుధాకర్, ఉద్యానవన శాఖాధికారి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతన్నకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల సరఫరాలో ఎటువంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు అన్ని సహకార సంస్థల్లో, ప్రైవేటు కంపెనీల్లో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండాలని, కొరత సంభవించే అవకాశం ఉంటే ముందుగానే గ్రహించి ఎరువుల సరఫరా పెరిగేలా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎరువులు, వాటి సరఫరా, కొన్ని ప్రాంతాల్లో యూరియా సరఫరాపై అందుతున్న సమాచారంపై మంగళవారం విజయవాడలో వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రైతు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి సహకార సంస్థను అధికారులు పర్యవేక్షిస్తూ అందరికీ ఎరువులు అందుతుంది లేనిది తనిఖీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో సంప్రదించి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ పరిమాణంలో ఎరువులను రాష్ట్రానికి తెప్పించినా కూడా పలు ప్రాంతాల్లో యూరియా సరఫరాపై పత్రికల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న వార్తలు వస్తున్నాయన్న విషయాన్ని గ్రహించి వాటి కారణాల గురించి మంత్రి వాకప్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత అంటూ వచ్చిన వార్తలపై కలెక్టర్ను మంత్రి ప్రశ్నించగా, వంశధార ప్రాజెక్టులో ముందుగా నీటిని విడుదల చేయడం వల్ల విస్తీర్ణం పెరిగిందని, జిల్లాకు 12,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉందని, అందుకు గాను 18,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంత్రికి వివరించారు. రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద ఎరువులు కొనడానికి విముఖత చూపిస్తున్నారని, వారు గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు ఎరువులు అందించాలని కోరుతున్నారని తెలిపారు. గతంలో ఎరువులు తక్కువ అవసరం ఉన్న ఆర్ఎస్ఎల్కే ఎక్కువ మొత్తంలో ఎరువులు పంపిణీ చేశారని తెలిపారు. ప్రభుత్వ కోట 50% ఎరువులు మన్యం, విజయనగరం జిల్లాల సొసైటీలు ఆర్ఎస్ఎల్కే వెళ్తున్నాయని, శ్రీకాకుళం జిల్లాకు ప్రైవేట్ డీలర్లకు వెళ్తున్నాయని తెలిపారు. ప్రైవేటు డీలర్ల వద్ద వీఆర్ఓల పర్యవేక్షణలో అమ్మిస్తున్నామని తెలిపారు. నంద్యాల, అవనిగడ్డకు సంబంధించిన వచ్చిన వార్తలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చిన్న చిన్న విషయాలను కొండంతలుగా ప్రచారం చేసి కొంతమంది ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని చూస్తున్నారని, వారికి అవకాశం ఇవ్వకూడదని కలెక్టర్లకు మంత్రి సూచించారు. జూలై, ఆగస్టు నెలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయి ఎరువులను వెంటనే పంపాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావు మంత్రికి వివరించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి త్వరితగతిన యూరియాను రాష్ట్రానికి వచ్చేలా చొరవ చూపుతామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత అంటూ కొన్ని పత్రికలు, ప్రజలకు దూరం పెట్టిన నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను రైతులు నమ్మొద్దని మంత్రి తెలిపారు. జేకేసీ వీకెండ్ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. Please subscribe, like, share and comment on JKC Media.